అల్లూరు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ భీమవరం సమీపంలో చంపావతి నదిని ఆక్రమించి అక్రమంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక పంచాయతీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడంతో నదీ గర్భంలోనే నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. గతంలో గ్రామస్తులు అడ్డుకున్న రెవెన్యూ యంత్రాంగం స్పందించలేదని ఆరోపించారు. తక్షణమే ఈ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి నదీ ప్రవాహానికి అడ్డకలు తొలగించాలని టీడీపీ నాయకులు మజ్జి భీమరాజు, బిడ్డా మహేష్ తదితరులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొండమ్మ, కొర్రా సోములు, పంచాయతీ ఉపాధ్యక్షులు బి చిన్న రావు, ఇక పంచాయతీ ప్రధాన కార్యదర్శి సన్యాసి దేముడు రాము పాల్గొన్నారు. ప్రాంతం నుంచి వచ్చిన ఆవులు కానీ మేకలు కానీ జనాలు అక్కడ బట్టలు ఉతకడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎక్కడిదక్కడ బంధించేసి సిమెంట్తో మొత్తం గడ్డలు మొత్తం రాళ్ళతోనే శుభ్రం కట్టి మెట్లు లాగా కట్టి చాలా ఇబ్బందిగా పెడుతున్నారు. ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చారా, లేకపోతే గ్రామ పంచాయతీ విఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చారా, కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారా? తక్షణమే దాని మీద చర్య తీసుకోవాలని నేను ఒక మండల ఉపాధ్యక్షుడిగా నేను ఖండిస్తున్నాను. దాని మీద తక్షణమే దాని మీద చర్య తీసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావున రెండు విషయం